హరహర పుత్రుడే శరణమయ్యప్ప, అలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడే శరణమయ్యప్ప. ఇప్పుడే 23 సినిమా చూసుకుని వస్తాను. సినిమా మాత్రం చాలా బాగుంది. తండ్రి కూతురు ఒక ఫ్యామిలీ కథ అనమాట ఇది. కానీ మందు తాగుతా ఉంటే మందు తాగుతాను ఉంటారు. స్టార్టింగ్ నుండి మందు మానాలి అని ఆ ఫ్యామిలీ వాళ్ళు బాధ. ప్రతి ఇంట్లో తాగుతారు కానీ ఆ మందు మానాలని ఆ పాప అనమాట. నాన్న నువ్వు మందు తాకనా అంటే మామూలుగా లేదనమాట. ఆ సీన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఆ సీన్ మాత్రం ఎందుకంటే మందు తాగి డబ్బులన్నీ అవగొడిస్తుంటే పెళ్ళిళ్ళు చేయాలా, పిల్లలకి ఇచ్చేయాలా, పియోగులు చేయాలా అని ఆడపిల్లల్ని పియో చేయాలి కాబట్టి మా జాబ్ లోకి ఇవ్వాలని ఆ కాంటెక్ట్. కానీ చాలా బాగుంది. కానీ అక్కడి నుండి ఏంటంటే మందు మానేస్తున్నామా ఒట్టే చెప్పి మందు మానేస్తాడు. మాలేసిన తర్వాత ఆ పూజలు మాత్రం మామూలుగా లేవు. ఆ పూజలు అంటే ఒక రవితేజ సారే చేయాలి కానీ అలా చేసినాడు పూజలు. దాంట్లోన మళ్ళీ కట్ట శబరిమలై నీ మల్లుంగుట్ట శబరిమలై స్వామియే అయ్యప్పో స్వామియే. ఆ యాస్టరయ్య డాన్స్ చేసినప్పుడు థియేటర్లో అందరూ లేచి డాన్స్ చేస్తారు. కానీ మామూలుగా లేదు, అందరూ డాన్స్ చేస్తారు. క్లాప్ కొబ్బరికాయలు అయితే థియేటర్లో కొడేస్తున్నారు. థియేటర్లో కొబ్బరికాయలు కొడతారు. మళ్ళీ క్లీన్ చేసుకుని ఇదే థియేటర్లో కొబ్బరికాయలు పువ్వులు మాత్రం మామూలుగా ఆ దేవుడిని మాత్రం మనం కొండకెళ్ళి చూడలేం. కానీ ఇక్కడికి వచ్చిన దేవుడిని చూడండి చాలా బాగుంది. కానీ ఒక డైలా వెనకవులో ఉన్నారు లేరనుకుని నేనున్నా నా కూతురు కలిసి అక్కడ మాత్రం ఆ డైలా మాత్రం చాలా బాగుంటది. ఆడపిల్లల తండ్రి నేనున్నా నా కూతురు పేగులు చేస్తానంటాడు. డైలా మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం బాగుంది. అందరూ చూడలేమాట చాలా బాగుంది. స్వామి శరణమయ్యప్ప, హరహర పుత్రుడే శరణమయ్యప్ప. నాకు కళ్ళు తెరిపించావయ్యా. నేను కూడా ఈ దేవుడు అంటే తెలియదు, నాకు కూడా కళ్ళు తెరిపించాడు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది, సూపర్. సందర్భంగా వచ్చింది రవితేజ గారి కంబ్యాక్ మూవీ, 100% కంబ్యాక్ మూవీ. అండ్ సేమ్ టైం శివరాత్రి గారు కూడా బ్లాక్ బస్టర్, కెరీర్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. అంటే ఫ్యామిలీతో చూడొచ్చండి మూవీ. సాంగ్స్ అయ్యప్ప సాంగ్స్ కానీ, అంటే డాటర్ అండ్ సన్ ఎమోషన్ సెంటిమెంట్ కానీ, జీవి ప్రకాష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ టెక్నికాలిటీస్ మన కథలో ఉండి ఆ లీనమైపోయేలాగా చేశాయి ఇవి ఎలిమెంట్స్ అన్ని. అండ్ స్క్రిప్ట్ అండ్ సినిమాకి వన్ ఆఫ్ ద హైలైట్ స్క్రిప్ట్ అండి. పర్ఫెక్ట్గా ఉంది స్క్రిప్ట్. ఎలివేషన్స్ ఎమోషన్స్ అన్ని బాగా కుదిరాయి. అండ్ సేమ్ టైం ఆ ట్విస్ట్లు, ఆ స్క్రీన్ ప్లేని గెస్ చేయలేము, జడ్జ్ చేయలేము. 100% క్లైమాక్స్ దాకా సినిమాని అసలు గెస్ చేయలేము. సినిమా అలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు సినిమా. ఇరుమూడి పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీ, ఫ్యామిలీ మూవీ. నేను ఏమంటానంటే ఈ సినిమాకి ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మాత్రం స్వామి శరణం. సినిమా ఏముందంటే ఫస్ట్ హాఫ్ అంటే ఒకలాగా వెళ్తే సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎమోషనల్. నేను ట్రైలర్ చూసి వచ్చాక భక్తి కొంచెం అయ్యప్ప స్వామి ఆ టైప్ లో ఉంటుంది అనుకున్నా. కానీ మూవీ చూసాక నా ఒపీనియన్ మార్చేసింది. సినిమా అంటే చాలా బాగుంది. థియేటర్ లో చూడాల్సిన సినిమా, ప్రతి ఫ్యామిలీ మెంబర్ వెళ్ళాల్సిన సినిమా. మాస్ ఉంది. అంటే అయ్యప్ప మాల వేసినప్పుడు ఒకలా ఉన్నాడు, అయ్యప్ప మాల వేయకుండా ముందు ఒకలా ఉన్నాడు. అయ్యప్ప మాల లేనప్పుడు ఉన్నంత ఫుల్ మాస్. పాప అయితే చించేసింది. నేను అదే అనుకున్నా, మన తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదు, బయట అమ్మాయిని ఎందుకు తీసుకున్నారని. కానీ సినిమా చూసాక నా ఒపీనియన్ మార్చింది. పాప అయితే చించేసింది. చాలా అంటే చాలా బాగా చేసింది. అదే చెప్తున్నాం కదా, దీనికి ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మాత్రం స్వామి శరణం.